Hi friends, welcome to our channel Health Tips. ఈరోజు మన హెల్త్ టిప్ వచ్చేసి హెయిర్ ఫాల్ తగ్గించడం ఎలా. ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ 10 టిప్స్లో కొన్ని పాటించిన చాలు మీ హెయిర్ ఫాల్ తగ్గడమే కాదు, మీ జుట్టు కూడా పెరుగుతుంది. ఫ్రెండ్స్, అనేక కారణాల వల్ల జుట్టు ఊడిపోతుంది. అలాంటి వారు ఇప్పుడు నేను చెప్పే 10 టిప్స్లో ఒకటైనా పాటించండి, అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది. ఫ్రెండ్స్, నల్లని పొడవాటి జుట్టు కావాలని అందరికీ ఉంటుంది, కానీ అంత జుట్టు ఉన్నవారు చాలా తక్కువగా, పైగా ఉన్న జుట్టు కూడా పొల్యూషన్తో ఊడిపోతుంది. ఫ్రెండ్స్, హెయిర్ ఫాల్ చాలా కామన్ ప్రాబ్లం అయిపోతుంది. ఇంతకుముందు వయసు మీద పడ్డాకో ఏదైనా అనారోగ్యం ఉంటేనో జుట్టు ఊడే సమస్య వచ్చేది. ఇప్పుడు 10 ఏళ్ళ పిల్లలకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటుంది. ఫ్రెండ్స్, పోషకాహారం లేని హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల, థైరాయిడ్ సమస్య, భరించలేనంత ఒత్తిడి, కెమికల్ ఎక్కువగా ఉన్న ఆయిల్ ప్రొడక్ట్ వాడడం, జీన్స్, సరైన హెయిర్ కేర్ రొటీన్ లేకపోవడం, ఇవన్నీ హెయిర్ ఫాల్కి కారణాలే. వీటిలో ఏ ఒక్క ప్రాబ్లం ఉన్నా జుట్టు ఊడుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ టిప్ మసాజ్. చాలా ఎఫెక్టివ్గా పనిచేసే, అతి తక్కువ ఖర్చులో అయిపోయే చిట్కా ఇది. రెగ్యులర్గా జుట్టు సల్ఫాన్ని మసాజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, బాగా రిలాక్స్గా ఉండడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ మసాజ్కి కొబ్బరి నూనె, ఆముదం లాంటివి ఏవైనా వాడచ్చు. మీకు నచ్చిన ఆయిల్ని కొద్దిగా వేడి చేసి ఈ ఆయిల్ని జుట్టు సల్ఫాన్కి పట్టించి వేళ్ళతో మసాజ్ చేయండి. ఆ తర్వాత 1 గంట అలానే వదిలేయండి, లేదా రాత్రి కూడా ఉంచుకోవచ్చు. తర్వాత ఏదైనా షాంపూతో తలస్నానం చేయండి. వారానికి 2-3 సార్లు ఇలా చేయొచ్చు. సెకండ్ టిప్, రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్. రెగ్యులర్ మసాజ్ వల్ల హెయిర్ ఫాల్ తగ్గితే రోజ్మెరీ ఆయిల్ వాడితే జుట్టు పలచబడడం, బట్టతల రాకుండా చెక్ పెట్టచ్చు. పైగా ఇది వాడటం వల్ల జుట్టు ఊడడం ఆగిపోవడమే కాదు, జుట్టు పెరుగుతుంది. ఇంకా ఇది చుండ్రుని కూడా తగ్గిస్తుంది. 2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో 2-3 చుక్కల రోజ్మెరీ ఆయిల్ కలిపి ఈ మిశ్రమంతో ఒక 5 నిమిషాలు మసాజ్ చేయండి. తర్వాత కనీసం అరగంట అలా వదిలేసి షాంపూ చేసుకోండి. వారానికి 2-3 సార్లు ఇలా చేయండి. థర్డ్ టిప్, అలోవెరా. జుట్టుకు సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ని హెయిర్ ఫాల్తో సహా అలోవెరాతో డీల్ చేయొచ్చు. ఇందులో ఉండే ACE విటమిన్స్ జుట్టు పెరగడానికి హెల్ప్ చేయడమే కాక జుట్టును మెరిసేలా చేస్తాయి. ఇది సుండ్రుని కూడా తొలగిస్తాయి. అలోవెరా ఆకు నుంచి జెల్ని తీయండి. ఈ జెల్ని జుట్టు సల్ఫాన్కి పట్టించి 45 నిమిషాలు అలాగే వదిలేయండి. షాంపూతో కాకుండా మామూలు నీటితో స్నానం చేయండి. ఇలా వారానికి 2-3 సార్లు చేయొచ్చు. ఫోర్త్ టిప్, ఉసిరికాయ. హెయిర్ ఫాల్ని ఉసిరికాయ బాగా తగ్గిస్తుందని ఆయుర్వేదం చెప్పింది. ఉసిరికాయ వాడటం వల్ల జుట్టు పెరుగుతుంది, జుట్టు బలంగా కూడా తయారవుతుంది. ఆమ్లం పౌడర్ని, నిమ్మరసం ఈక్వల్గా తీసుకొని ఈ మిశ్రమంని తలకి పట్టించండి. షవర్ క్యాప్తో జుట్టుని కవర్ చేయండి. 1 గంట తర్వాత మామూలు నీళ్ళతో స్నానం చేయండి. ఇలా వారానికి 2-3 సార్లు చేయొచ్చు. ఉసిరికాయతో చేసిన ఆహారం తినడం కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఫిఫ్త్ టిప్, కొబ్బరి. కొబ్బరి నూనె గురించి తెలిసిందే. కొబ్బరి పాలు కూడా జుట్టుకు చాలా మేలు చేస్తాయి. కొబ్బరి నూనెతో మసాజ్ చేసిందే. కొబ్బరికాయ నుంచి పాలు తీయండి. అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు కలపండి. 2 గంటల పాటు మెంతుల్ని కొబ్బరి పాలతో నాననివ్వండి. ఇప్పుడు కొబ్బరి పాలతో ఈ మెంతుల్ని మిక్సీలో వేసి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ని జుట్టు సల్ఫాన్కి పట్టించండి. 20 నిమిషాల తర్వాత షాంపూతో తల స్నానం చేయండి. ఇలా వారానికి 2 సార్లు చేయొచ్చు. లేదా అరకప్పు నూనెలో కరివేపాకు వేసి మరగనివ్వండి. దీనిని వడగట్టి ఆ నూనెను తలకి పట్టించండి. వారానికి 2 సార్లు ఇలా చేయొచ్చు. సిక్స్త్ టిప్, మందార పువ్వు. మందార పువ్వులో ఉన్న AC విటమిన్స్, ఎమినో యాసిడ్ హెయిర్ ఫాల్ని బాగా కంట్రోల్ చేస్తాయి. కోకోనట్ ఆయిల్లో 10 మందార పూలు ఆకులు వేసి పూలు నల్లగా మారే వరకు మరిగించండి. దీనిని వడగట్టి చల్లార్చి బాటిల్లో స్టోర్ చేయండి. రాత్రి నిద్రకి ముందు ఈ ఆయిల్తో మసాజ్ చేయండి. పొద్దున తలస్నానం చేయండి. వారానికి కొన్నిసార్లు ఇలా చేయొచ్చు. సెవెంత్ టిప్, మెంతులు. మెంతులు చుండ్రుని తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తాయి. 1 కప్ మెంతుల్ని రాత్రి నీటిలో నానబెట్టి పొద్దున వాటిని మెత్తగా పేస్ట్ చేసి జుట్టుకు పట్టించండి. షవర్ క్యాప్తో కవర్ చేయండి.
40 నిమిషాల తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. వారానికి 2-3 సార్లు ఇలా చేయొచ్చు. 8th టిప్ యాపిల్ సెన్రా వెనిగర్. 2 టేబుల్ స్పూన్ల యాపిల్ సెన్రా వెనిగర్ని 2 టేబుల్ స్పూన్ల నీటిలో కలపండి. దీనిని సల్ఫాన్కి పట్టించండి. 5 నిమిషాల మసాజ్ చేసుకోండి. ఇంకో 5 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత హెయిర్ వాష్ చేసి షాంపూ చేసుకోండి. ఇలా వారానికి 1-2 సార్లు చేయొచ్చు. 9th టిప్ హెయిర్ కేర్ రొటీన్ ఫాలో అవ్వండి. మంచి హెయిర్ కేర్ రొటీన్ లేకపోతే ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు. రెగ్యులర్గా షాంపూతో తలస్నానం చేయొచ్చు, కానీ మరి ప్రతిరోజు చేస్తే హెయిర్ ఫాల్ తప్పదు. అలాగే వేడివేడి నీటితో ఎప్పుడూ తలస్నానం చేయకండి. చల్లనీరు లేదా గోరువెచ్చని నీటితో మాత్రమే తలస్నానం చేయాలి. హెయిర్ వాష్ తర్వాత జుట్టుని గాలికి ఆరనివ్వండి. జుట్టుని టైట్గా లాగి పొనిటల్ వేయొద్దు. జుట్టు తడిగా ఉన్నప్పుడు దువ్వకండి, బాగా ఆరాకే దువ్వాలి. 10th టిప్ సరైన ఆహారం తీసుకోండి. హెయిర్ కేర్ రొటీన్తో పాటు సరైన ఆహారం తీసుకోవడం కూడా అవసరమే. ఏ, బి, సి, ఈ విటమిన్స్ ఉన్న ఫుడ్, ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం, సెలీనియం ఉన్న ఫుడ్ తీసుకోండి. అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ మీ డైట్లో భాగం చేసుకుంటే హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ చేయొచ్చు. ఆకుకూరలు, ఎగ్స్, చిలకడ దుంపలు, క్యారెట్లు హెయిర్ ఫాల్కి చాలా మంచివి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుద్ది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.